ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ రూల్స్ ఫర్ అవేర్నెస్ అనే కార్యక్రమాన్ని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య రమేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకపోవటం వల్ల వాటిల్లే నష్టాలను వాహనదారులకు వివరించి సరియైన జాగ్రత్తలు పాటించే వాహనదారులకు గులాబీ పువ్వు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించాల్సిందిగా వాహనదారులను విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్ చట్టాలని అవగాహన కల్పిస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పించడం, తద్వారా మొత్తం అందరినీ ఆ యొక్క ఆత్మరక్షణ కోసం కలిగిన ఈ ట్రాఫిక్ హెల్మెట్ ధరించాలని, ప్లస్ సీట్ బెల్ట్ ధరించడం కోసం, ప్లస్ ఇతర ట్రాఫిక్ సిగ్నల్స్ క్రమంగా పాటించడం కోసం అందరికీ అవేర్నెస్ కల్పిస్తుంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసాం. మేము ఒక గుడ్ సిటిజన్గా ఉంటూ అతన్ని అభినందిస్తూ ఉంటే అతను ఇంకొక నలుగురికి చెప్పి ఈ యొక్క ట్రాఫిక్కి సంబంధించిన రూల్స్ అన్నీ ఇంకొక నలుగురు చెప్పి అందరినీ పాటించేటట్టు చేస్తాడనే ఉద్దేశంతో కొంతమందిని అభినందించడం జరిగింది. ప్రతిరోజు కూడా మేము ఎవరైతే ఈ ట్రాఫిక్ ఉల్లంఘిస్తున్నారో వాళ్ళందరి మీద ప్రతిరోజు మేము ఫైన్లు వేస్తున్నాము, హెల్మెట్ ధరించమని చెప్తున్నాము, హెల్మెట్ అవేర్నెస్ కోసం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అయినా కానీ ప్రజల్లో మార్పు రావట్లేదు. హెల్మెట్ అనేది కేవలం ఎవరో ట్రాఫిక్ చలాన్లు వేస్తారనో లేకపోతే ఏదైనా వేరే రకంగా భయంతోనో మనం హెల్మెట్ ధరించుకోవడం, ఎవరి ఆత్మరక్షణ కోసం హెల్మెట్ అనేది చాలా ముఖ్యం. హెల్మెట్ ఒకరికి భయపడి మీరు హెల్మెట్ ధరించడం కాదు, మీ యొక్క పర్సనల్ సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించాలి. అతి ముఖ్యంగా ఇది ట్రాఫిక్ వాళ్ళు చలాన్లు వేస్తారని కాదు, మీ యొక్క రక్షణ కోసం మీరు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ అనేది అతి ముఖ్యం. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ క్రమంగా పాటించండి. కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అన్ని ఫైన్స్ కూడా ఎక్కువగా ఎగ్జాగరేటెడ్ చేయబడ్డాయి. అంటే మనకి 1000 రూపాయలు ఉండి ఫైను ఇప్పుడు 2000 రూపాయలు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చి 2000 రూపాయలు ఉండేది 10,000 రూపాయలు, అలాగే చాలా వరకు కొత్తగా చట్టాలన్నీ మార్పు జరిగింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది, ఒక్కసారి ట్రాఫిక్ చలాన పడిందంటే కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు గురవుతారు. కనుక దానికన్నా ఉత్తమం ఏంటంటే అందరూ క్రమంగా ట్రాఫిక్ యొక్క రూల్స్ని సక్రమంగా పాటించండి. పాటించడం వల్ల పాటించమని ఇంకో నలుగురు చెప్పండి. హెల్మెట్ ధరించడం అనేది అతి ముఖ్యం. ప్లస్ ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పాటించండి అని అందరినీ కోరుకుంటూ జై హింద్. ప్రమాదాలు అనేది ఎక్కువగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అంటే సిగ్నల్స్ వల్ల వైఫల్యం ఉంటుంది, అంటే పోలీస్ శాఖకు సంబంధించి కొంతవరకు చలానాల వరకు కట్టి వదిలేయడం, ఆ నిర్లక్ష్యం ఉంటుంది. ప్రమాదాలు ఎక్కువ జరగడం అనేది అతి ముఖ్యంగా చెప్పాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండి. ఒక వ్యక్తికి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ముఖ్యం. ఏంటంటే ఎవరి కాళ్ళు కంగారుగా, నేను ఆఫీసు 10ంటికి అయితే అతను బయలుదేరితే 10ంటికి బయలుదేరుతాడు. అంటే ఒక ఎంప్లాయీ గురించి చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు కూడా స్పీడ్గా వెళ్ళిపోదాము, సిగ్నల్స్ పాటించకూడదు, ఎవరి కాళ్ళు కంగారుగా ముందుకు వెళ్ళిపోదాం అంటారు. ఆ కంగారులో అతను యాక్సిడెంట్ చేయడం వల్ల అతనికే నష్టం జరుగుతుంది. ప్రమాదం వల్ల ఎదుటి వాళ్ళ అమాయకులు కూడా బలైపోతారు. ప్రాపర్గా మనం డ్రైవ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్లో మనం ప్రాపర్గా రూల్స్ పాటించి వెళ్ళేవాడు కూడా నష్టపోతుంటుంటాడు. ఒక్క వ్యక్తి తప్పు చేయడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటుంటారు. ఎవరికి అతి కంగారు ఉండకూడదు. రూల్స్ అందరూ పాటిస్తూ ఉంటుంటే సక్రమంగా ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది. సిగ్నల్ వేసామంటే సిగ్నల్ పక్క నుంచి ఒకటి పక్క నుంచి అంటే రైట్కి వెళ్ళాల్సినోడు ఎప్పుడు కూడా రైట్లో ఉండాలి, లెఫ్ట్కి వెళ్ళాల్సినోడు లెఫ్ట్లో ఉండాలి, స్ట్రైట్కి వెళ్ళాల్సినోడు మధ్యలో ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిగ్నల్ పడినప్పుడు రైట్కి వెళ్ళాల్సినోడు లెఫ్ట్లో ఉంటాడు. మొత్తం వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ అందరికీ అడ్డం కలిగించేటట్టు క్రాస్ చేస్తాడు. దానివల్ల ఏంటంటే అతని వెహికల్ ప్రమాదానికి గురవుతుంది. అతని వల్ల ఇంకొకరు కింద పడిపోతారు. ఈ విధంగా ఎవరి కాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్, నేను పాటిస్తే ఒక మార్పు వస్తుందా అనేసి అనుకుంటే ఎప్పటికీ రాదు. ఎవరి కాళ్ళు సక్రమంగా రూల్స్ పాటిస్తూ ఉంటుంటే క్రమక్రమంగా కొంత మార్పు అనేది వస్తుంది. అది అందరిలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిరంతరం రద్దీగా ఉండేటువంటి విజయవాడ నగరంలో దీనికి సంబంధించి కూడా హెవీ వెహికల్స్ అనేది విజయవాడ నగరంలో మేము ప్రధానంగా ఉన్నటువంటి కూడలలో కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాం. దీనికి సంబంధించి సిటీలో రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుందంటారా? హెవీ వెహికల్స్ ఏమి సిటీలో రావడానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఎటువంటి హెవీ వెహికల్స్ రావు. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తున్నది. హెవీ వెహికల్స్ ఓన్లీ హైవేలోంచి వెళ్తాయి. హెవీ వెహికల్స్ ఎక్కడ రావు. ఒక హైవేలో మాత్రమే హెవీ వెహికల్స్ అలౌడ్ ఉంది. ఇక సిటీలో ఎక్కడ హైవేస్ ఒక్క సిటీ బస్సులు అంతవరకే మనకి పర్మిషను. సిటీ బస్సులు ఇంకా ఏదన్నా ఈ మున్సిపాలిటీ వెహికల్స్ ఇంతవరకే పర్మిషను, ఈ వరకే తిరుగుతాయి. హెవీ వెహికల్స్ వల్ల ఎప్పుడు రావు. మనకి బందర్ రోడ్లో కానీ ఏలూరు రోడ్లో కానీ హెవీ వెహికల్స్ ఎక్కడ మీకు చూడరు.
సార్ మెయిన్ ఇంకోటి ఏంటంటే యువత ఎక్కువగా రహదారులు యాక్సిడెంట్ గురవుతుంది కదా. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఓన్లీ శనివారాలు ఆదివారం నిర్వహించేవాళ్ళు, అయినా డైలీ నిర్వహించి ప్రధాన కూడల్లో దాన్ని అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు దగ్గర ఒక సంవత్సరం బట్టి మనకు డైలీ జరుగుతుందండి. రాత్రులు చేస్తున్నాము, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఒకసారి చేసిన వాళ్ళకి అవేర్నెస్ క్యాంపస్ కూడా పెడుతున్నాము, పెట్టి చాలా వరకు తగ్గించడానికి వాళ్ళని అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం. సార్ మీ పేరు, మీ డెసిగ్నేషన్? నా పేరు సత్య రమేష్, నేను 2 ట్రాఫిక్ సెక్టర్ 2 ఇన్స్పెక్టర్ని, విజయవాడ పోలీస్ కమిషనరేట్లో.